79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చందుర్తి మండలంలో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. మండల కేంద్రంలోని తహసీల్దార్, మండల పరిషత్, పోలీస్ స్టేషన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వ్యవసాయ కార్యాలయంతో పాటుగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, సేవా సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్, మండల పరిషత్లో ఎంపీడీఓ రాధా, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రమేష్, సెస్ కార్యాలయంలో సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాసరావు జెండా ఎగురవేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లోని గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు జెండాను ఎగురవేశారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జాతీయ పతాక ఆవిష్కరణలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జాతీయ జెండా ఎగురవేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ మండల అధ్యక్షుడు మేకల ఎల్లయ్య, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు మోకిల విజేందర్, బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు కోరుట్ల రమేష్, మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో డైరెక్టర్ పిట్టల బాబు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. పోరాడిన మహనీయుల్ని స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛాయుత వాతావరణం కోసం ఎంతో మంది మహనీయులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని, అలాంటి మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ పాఠశాలలో ఆధ్వర్యంలో భారీ జెండాలతో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. వివిధ వేషధారణలో విద్యార్థులు, చిన్నారులు అలరించారు. మండల వ్యాప్తంగా దేశభక్తి గీతాలు ఆలపించగా పండుగ వాతావరణం నెలకొంది. Roly poly, out, out.